మానవ జీవితంలో చూసినట్లయితే సాధారణంగా ఒక అభిప్రాయం ఉంది మనకి. ఏంటంటే కుటుంబ సభ్యులు లేని వాళ్ళు, స్నేహితులు లేకుండా, లేదంటే బంధువులకి దూరం అయ్యి, నేను అన్నిటికీ దూరం అయ్యాను, అన్ని వ్యవస్థల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, అన్నిటి నుంచి దూరమై ఈరోజు నేను ఒక దౌర్భాగ్య స్థితిలో ఉండి ఒంటరిని అయిపోయాను అని ఓల్డేజ్ హోమ్లో ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఇతరత్ర అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు కానీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అది ఒంటరితనమా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్స్. అది ఒంటరితనమా? అది మనకి కనిపిస్తున్న ఒంటరితనం. ఇంకొక ఒంటరితనం ఉంది, అది ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న ఒంటరితనం. అంటే ఒక ఫ్యామిలీకి, కొన్ని సామాజిక విషయాలకి, తర్వాత సమాజంలో ఉండేటువంటి ఒక అన్ని విషయాలకి దూరమయ్యి తన మట్టుకు తాను ఒంటరిగా జీవించే ఒక దుస్థితి కాకుండా మరొక గొప్ప దుస్థితిని మానవాళి అందరూ అనుభవిస్తున్నటువంటి ఒక దుస్థితి ఉంది, ఆ ఒంటరితనం. సో జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రసంగించే ఈ ఒంటరితనం, బోధించే ఈ ఒంటరితనం మనందరము చాలా లోతుగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే మనందరం ఇన్ని సమాజాల మధ్య తిరుగుతున్నా, కుటుంబాల మధ్య తిరుగుతున్నా, స్నేహితుల మధ్య తిరుగుతున్నా, ఎన్నో బాంధవ్యాల మధ్య ఉన్నప్పటికీ కూడా మనము ఏ వ్యాసంగంలో ఉన్నా, ఎవరిమైనా మనం ఒక ఒంటరితనంలోనే జీవిస్తున్నాము. అది ఎలాగా అంటే, ఈ ఒంటరితనం అనేది మన జీవితంలో చూస్తే అది లేని రోజు లేదు. యాక్చువల్గా అది లేని రోజు జీవితంలో లేదు. ఆ ఒంటరితనాన్ని అనుభవించలేక, ఆ ఒంటరితనంలో ఉండలేక, అది ఒక కఠినమైన, బాధాకరమైన ఒక విషయం అయిపోయి జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఒక్క క్షణము ఖాళీ వచ్చిందంటే ఎవరితోనో ఫోన్లో మాట్లాడాలి, లేదా న్యూస్ పేపర్ చూడాలి, లేదా టీవీలో ఏదో ఒక విషయాన్ని వినాలి, ఏదో ఒక వ్యాసంగం మనం పెట్టుకోవాలి. అంటే కబుర్లు చెప్పటమో, లేకపోతే ఎంజాయ్మెంటో, లేకపోతే సెక్సో, లేకపోతే అంతకి కాకపోతే నిద్రో, లేకపోతే ఏదో ఒకటి అన్నమాట. ఇంకా పని లేకపోతే బీరువాల బట్టలన్నీ కింద పడేసి మళ్ళీ సర్దడం. లేడీస్ నో దట్. సో తర్వాత ఈ వంటలు రుచులు ఉంటాయి కదా, సో యూట్యూబ్లో అంతా వెతికి కొత్త కొత్త వంటలు ఏవో కొనుక్కొని అవి వండుకోవడం తింటాం అన్నమాట. దట్స్ అనదర్ ఎఫెక్ట్. సో ఇలాగ ఏమవుతుందంటే, ప్రతి క్షణం మనము ఎందుకు అనేక విషయాల మీద ఆధారపడుతున్నాం. వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్ అండ్ వీ హ్యావ్ టు సీ అవర్ సెల్ఫ్స్ ఇన్సైడ్ అస్ అండ్ ఇంటూ అవర్ లైఫ్ డీప్లీ. ఎందుకు ఆధారపడవలసి వస్తుంది ఏదో ఒక విషయం మీద? ఈవెన్ ద సో కాల్డ్ స్పిరిచువల్ బుక్స్, స్పిరిచువల్ టాక్స్, స్పిరిచువల్ మీటింగ్స్, ఈవెన్ ఆధ్యాత్మిక విషయాల మీద అన్నీ తప్పిపోతే అది కావాలి. ఇంకా లౌకికమైన విషయాలు లేవనుకోండి, అప్పుడు ఆధ్యాత్మిక విషయాల్ని వినాలి, దానిలో రసించాలి. సో కాలక్షేపానికి పనికిరానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సెల్ ఫోన్లు అయితే పూర్తిగా మన జీవితాన్నే తీసేసుకున్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఈరోజు ఒక ఇంట్లో చూస్తే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. కాబట్టి కొడుకు, కూతురు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఉన్నారో, వాళ్ళకి తల్లిదండ్రులతో సంబంధం లేదు, తల్లిదండ్రులకి పిల్లలతో సంబంధం లేదు. తర్వాత ఎవరి లోకం వాళ్ళది. భార్యకో సెల్ ఫోను, భర్తకో సెల్ ఫోను. సో ఆయన టీవీలో ఒక ప్రోగ్రాం చూస్తే ఈవిడ చూడడానికి వీల్లేదు కనుక ఈవిడ ఏదో హాట్స్టార్కి వెళ్తుంది, వెళ్ళి ఆవిడ ప్రోగ్రాము ఆవిడ చూసుకుంటుంది అన్నమాట.
సో ఎందుకని ఎవరి లోకంలో వాళ్ళు జీవిస్తున్నారా లేదా? ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. సో అందుకని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మన జీవితం చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? మనము వీఆర్ ఆల్వేస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక టాయ్ ఇస్తారు, బాల్ పెడుతుంటాడు. టాయ్ ఇస్తే ఆడుకుంటాడు, కాసేపు కింద మీద చూస్తాడు, ఇసురుతాడు, లాగుతాడు, పట్టుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, అన్ని రకాల చేష్టలు మనకు తెలుసు. కొంతసేపు అయిన తర్వాత విసిరి కొడతాడు, మళ్ళీ ఏడుపు లంకించుకుంటాడు. అప్పుడు కొత్త ఆట వస్తువు ఇవ్వాలి, అంతవరకు వాడు ఆగడనమాట. అలాగేంటంటే జీవితంలో మనకి వస్తువులు, తర్వాత విషయాలు అవి చాలా ప్రియమైపోయి అవసరం కింద మారిపోయాయి. అంటే ప్రతిదీ అవసరమే. న్యూస్ పేపరు, టీవీ, ప్రతిదీ, మొబైల్, ఏది లేకపోయినా సరే జీవించడం కష్టంగా ఉంది. ఈ మధ్యన కోవిడ్ వచ్చి సినిమా హాల్స్ లేవు, ప్రాణం పోయింది, అయిపోయింది. టీవీ సరిగ్గా పనిచేయలేదు, సీరియల్స్ లేవు. సో కాబట్టి ఎంతమంది విలవిలలాడిపోయింది ప్రాణం. అప్పుడు ఈ కోవిడ్ ఏం చూపించింది? ఒంటరితనం ఎలా ఉంటుందో చూపించింది. ఇవేవి లేకపోతే ఏముంటుంది? వీ ఫీల్ లోన్లీ బికాస్ వీ కాంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. అంచేత ఆ ఒంటరితనంలో బాధ, ఎటుపోవాలి, ఏం చేయాలి, ఏం చేయడానికి ఏది తోచడం లేదు. ఆ తోచని స్థితి ఏంటి? ఆ భయంకరమైన ఒంటరితనం ఏంటి? ఏదో ఒక దాంట్లో పారిపోవాలి, దేన్నో ఒక దాన్ని ఆసరాగా పెట్టుకోవాలి, దాని మీద ఆధారపడాలి అనేటువంటి ఒక స్థితి ఏంటి? అది మనం ఎప్పుడు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి బిజీలో పడిపోయాం లైఫ్లో. ఎందుకంటే అలా ఒంటరితనంలో ఉంటే కదా అది కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సెకండ్లోనే ఏదో ఒక దాంట్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా ఒంటరితనం ఉందని కూడా ఒక గ్రాహ్యాన్ని రాలేదన్నమాట. అది మనకి బోధపడటం లేదన్నమాట. దాంట్లో జీవించడానికి కూడా అవకాశం లేనంత బిజీ అయిపోయాం మనం. సో వీఆర్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్, ఇన్ హిజ్ ఓన్ వే ఆఫ్ లివింగ్. సో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ బిజీ విత్ ఆల్ ది అఫైర్స్. సో అందుకని ఎందుకు బిజీ ఇంత అవుతున్నాము? ఎందుకు మనస్సు నిండా వ్యాపకాలు పెట్టుకుంటున్నాము? ఎందుకు అనేక విషయాల వెంట పరిగెడుతున్నాము? ఎందుకు చాలా విషయాలు మన జీవితంలో ఆధారం అవుతున్నాయి అని మనం చూసినట్లయితే ఒకటి మనకు తెలుస్తుంది ఏంటంటే మనతో మనం ఉండలేకపోతున్నాం. మనతో మనం ఉండలేనటువంటి ఒక పరిస్థితి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బోర్డమ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఒకలాంటి విసుగు జీవితంలో, ఒకలాంటి అసంతృప్తి జీవితంలో. ఈ అసంతృప్తి అనేటువంటిది జీవితంలో చాలా చాలా బలంగా ఉంది. విసుగు అనేది చాలా బలంగా ఉంది. ఆ ఒంటరితనంలో జీవించటం అంటే ఏ ఆధారం లేకుండా తనతో తాను ఉండగలగటం అనేది ఒక అసాధ్యమైన పనిగా, అది నరక యాతనగా అనుభవం అవుతుందన్నమాట. ద రిటైర్డ్ పీపుల్ ఇఫ్ యు సీ, వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ వాక్ వెళ్తూ అన్ని రాజకీయాలు మాట్లాడుతుంటారు గ్రూపులుగా. యు నో ఆల్ దట్. మేబీ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ దట్. ఐ డోంట్ నో. సో అలాగా అది కాకుండా ఇంకేవో విషయాలు మాట్లాడతారు. ఎప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండలేరు, జ్ఞాపకం లేకుండా ఉండలేరు, పని చేయకుండా ఉండలేరు, ఖాళీగా ఉండలేరు. సో ఏమవుతుందంటే అది ఒంటరితనానికి నిదర్శనం. ఇదే ఒంటరితనం అంటే తన మట్టుకు తాను ఒంటరిగా ఉండలేనటువంటి ఒక తనం ఉంది కదా. సో ఆ ఒంటరితనము అది అనుభవించడానికి కష్టమవుతుంది, అది నరకయాతన అవుతుంది, అది భరించలేని బాధని కలిగిస్తుంది ఆ ఒంటరిగా ఉండలేక. అందువల్ల ఈ ఒంటరితనం అనేది మనం గమనించాలి. మన జీవితంలో అది ఒక భాగం కాదు, అది మన జీవితంగా మనం జీవిస్తున్నాం. ఆ ఒంటరితనం నుంచి పారిపోవడమే మన జీవితం. ఏంటి ఆ ఒంటరితనం అని చూసినట్లయితే సెల్ఫ్ ఉంది కదా. నేను సెల్ఫ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆత్మ
and all that. But I am talking about the I. That means the self with all its content, అంటే దాని పదార్థం అంతటితోటి ఉన్న ఈగో, అహంకారము. ఈ అహంకారం ఏంటి? అహంకారంలో ఉండే కంటెంట్ ఏంటి? దుఃఖము, భయము, అసూయ, ద్వేషము, కోపము, ఏమీ తోచనటువంటి ఒక బోర్డము, సంఘర్షణ, ఇవన్నీ కూడా దాంట్లో రకరకాలుగా వ్యాపించి ఉన్నాయన్నమాట ఈ నేనులో. ఈ నేనెప్పుడు విభజనాత్మకమైనది. ఎందుకంటే నేను అంటే మీరు ఉన్నారు, వారు అంటే మనం ఉన్నాము. సో మనము, వారు, నేను, మీరు, నేను, నువ్వు, ఇలాగా ప్రతిదీ విభజించేటువంటి ఒక తత్వము, ఆ నేను అనే ఒక కాన్షియస్నెస్, అంటే విభజనాత్మకమైన అహంకార స్థితి. అది నేను అనేటువంటి ఒక అహం ఉంది మనకి. సో దానితోనే వ్యవహరిస్తున్నాం మనం. నాకు కావలసింది, నాకు అక్కర్లేనిది, నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిది, ఇది చెడ్డది, అన్నిటినీ విమర్శించేది కూడా నేనే. ఇష్టాయిష్టాలని ప్రదర్శించేది నేనే. ద్వేషపూరితమైనది, అహంకారపూరితమైనది నేనే. సో ఆ నేను నిరంతరము ఏం చేస్తుందంటే తన తాలూకా నిర్మించుకున్నటువంటి తన చుట్టూ ఉండే పరిధిని, ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పరిధికి అవతల ఏముంది అనేది దానికి తెలియదు. సో మీరు చూడండి, వెన్ దెర్ ఇస్ ఏ సెంటర్, అంటే ఒక కేంద్రం ఉందంటే దెర్ ఈజ్ ఏ సర్కంఫరెన్స్, అంటే దాని చుట్టూ ఒక పరిధి ఉంది. ఒక చుక్క పెడితే దాని చుట్టూ ఒక పరిధి ఉంది. అంటే నేను అనేది ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఆ పరిధిలోనే తిరిగేది అన్నమాట. ఆ పరిధి ఏంటి? తన స్మృతులు, తన జ్ఞాపకాలు, తన అనుభవాలు, తన గతము, తన భవిష్యత్ చింతనలు. ఇవేనా మనందరికీ ఉన్నాయి? మన అనుభవాలకు సంబంధించిన జ్ఞానం, జ్ఞాపకాలు, దాంతో మనం ఆలోచించేటువంటి గత విషయాలు. ఆ తర్వాత గత విషయాలన్నింటినీ మనం ప్రస్తుతంలో ఆలోచిస్తూ భవిష్యత్తులో నేను అలా అవ్వాలి అనేటువంటి ఒక అంబిషన్, కోరిక, లేదంటే భవిష్యత్తులో అవ్వాలని బికమింగ్, అంటే నేను ఇది అవ్వాలి, నేను అవ్వాలి, టార్గెట్స్, సో గోల్స్. సో ఐ మస్ట్ రీచ్ దట్. ఈవెన్ ద స్పిరిచువాలిటీ వీ హ్యావ్ సో మెనీ గోల్స్ అనమాట. అక్కడ నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలంటాడు ఒకడు. నీ ఆశ్రమాలకు వెళ్ళిపోయి నేనేమో స్వామీజీల దగ్గర కూర్చుంటే నాకు ఆత్మ సాక్షాత్కారం వచ్చేస్తుంది అనేసి చాలామంది ఈరోజు చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారన్నమాట. అర్థమవుతుందా? ఇదంతా కూడా ఏంటి? ఇదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏం జరుగుతుంది, లౌకిక ప్రపంచంలో కూడా ఏం జరుగుతుంది. ఆ నేననేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న, లౌకిక ప్రపంచంలో ఉన్న దాని చర్య ఒకటే. అదేంటంటే అంబిషన్ టు బికమ్ సంథింగ్, అంటే ఏదో ఒకటి అయిపోవాలి. సో ఆ సెల్ఫ్ ఏం చేస్తుంది? నిరంతరము దాని పరిధిలో ఈ జ్ఞాపకాలన్నింటి, అనుభవాలను పెట్టుకొని గ్రాటిఫికేషన్, ఆ కోరికలను తీర్చుకోవడం, వాటిని పొందడం, భవిష్యత్తులో పలానాగా అయిపోవాలని. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఉన్నారంటే కేవలం పిల్లల కంటేనే అక్కడితో అయిపోలేదు. డబ్బు సంపాదిస్తే అక్కడికి ఆ పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టలేదని గోల, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి పిల్లలు కలగాలి, మళ్ళీ ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేయాలి. భగవంతుడే ఇప్పుడే వెళ్ళిపోగా నా మునిమనవులకు కూడా నేను పెళ్ళిళ్ళు చేయాలి, దానికోసం వీళ్ళందరికీ డబ్బులు నేను పోగు చేయాలి, నేను ఏ రూపంలో పోగు చేసినా పర్వాలేదు. ఓకే, సో ఇలాగా ఈ చింతనలన్నిటితోటి ఏమవుతుందంటే ఈ బాంధవ్యాలలో మనం, అంటే ఆ బంధాల్లో బాంధవ్యం అసలు లేనే లేదనుకోండి, బంధాలే ఉన్నాయి. సో ఈ బాంధవ్యం అంటే నిజమైన ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వం తెలియదు మనకేంటంటే వీ నో ది ప్లెషర్. సో ఆ ప్లెషర్ దేనికి?
వాళ్ళతో ఉండడం ప్లెషరు, వాళ్ళతో మాట్లాడడం ప్లెషరు, వాళ్ళు మనకు పొగడడం ప్లెషరు, గుర్తించడం ప్లెషరు, సో పేరు రావడం ప్లెషరు. ఇలాగా దాంట్లో మనం చిక్కుకుపోయి ఏం చేస్తున్నామంటే నిజమైనటువంటి ఒక ప్రేమ తత్వం ఏంటో కూడా తెలియదు అసలు యాక్చువల్గా. అందుకని ఆ ఒంటరితనంలో జీవిస్తూ మనం ఏంటి ఒక ఆశాపాశాలకి చిక్కుకొని నిరంతరం కూడా గతం నుంచి మనకు వచ్చిన అనుభవాల నుంచి భవిష్యత్తులో ఏదో ఒక నిర్మాణం చేసుకొని ఆ టార్గెట్స్ పెట్టుకొని అది పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంకా జీవితాన్ని ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంకొక 20 ఏళ్ళు 10 ఏళ్ళు బతకడానికి ఏం చేయాలి, ఏ రకమైన తిండి తినాలి, ఏ రకంగా మందులు వేసుకోవాలి, ఏ రకంగా ఇచ్చేసుకోవాలి, ఎప్పుడూ బ్రతకాలనే కోరిక అన్నమాట. ఎందుకంటే ఏదో ఆ జీవితాన్ని ఆ శరీరం ఆయుర్దాయం పెంచుకొని ఇంకా ఆ బాధలన్నీ పడి ఆ కోరికలన్నీ తీర్చుకొని చివరికి ఆ కోరికలతోటే వెళ్ళిపోయి కోరికలు తీరలేదని మొర్రోమని చచ్చిపోవడం. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. సో ఇటువంటి ఒకనొక పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎంత భయంకరమైంది ఈ నేను అనేది. ఆ నేను నుంచే కదా ఒంటరితనం. సో ఈ నేను ఉన్నంతకాలం ఈ ఒంటరితనం పోతుందా? దట్ ఈస్ ది క్వశ్చన్. ఏ ఒంటరితనం అంటే జీవితంలో అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది లేకపోతే కాదు, ఇది లేకపోతే కాదు, ఆ టీవీ లేకపోతే కాదు, ఈ పేపర్ లేకపోతే కాదు, నా భార్య లేకపోతే కాదు, నా భర్త లేకపోతే కాదు, నా స్నేహితులు లేకపోతే వీలవ్వదు, నా బంధువులు ఉండాలి అని చుట్టూను అన్నిటి మీద తనకి మనస్సు పోతూ అందరినీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో జీవించాలని ఒక కోరిక ఉంది కదా. అది ఏంటి అసలు యాక్చువల్గా? సో అది నేను అనేటువంటి అహం నుంచి వచ్చిందనమాట. ఈ అహం అనేది నేను అనేది ఏంటి అంటే అది ఒక డొల్లతనం, అది ఒక గుల్లబారినతనం, అది ఒక ఖాళీ బింది లాంటిది. ఇప్పుడు ఖాళీ బింది తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏదో ఒక దాంతో నింపబడాలని చూస్తుంది అది, అవునా కాదా? ఇప్పుడు ఖాళీ బింది ఉందంటే దాంట్లో ఏదో ఒకటి ద్రవ పదార్థం, నీరు ఏదో ఒకటి పోస్తూ నింపాలి అది. కానీ నిండుకుండని నింపగలరా? ఒకవేళ వేస్తే ఏమవుద్ది? కిందకి ఓవర్ఫ్లో అయిపోతుంది. కాబట్టి ఆ నిండుకుండ కాదు మనం ఉన్నది. మనకు ఉన్నది ఏంటంటే గుల్లబారిన తత్వం. ద షాలో మైండ్ ఈజ్ ది సెల్ఫ్. ద సెల్ఫ్ ఈజ్ ఎ షాలో థింగ్. అంటే ఆ నేను అనేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో దానికి అన్నీ కావాలి. లోపలికి ఏది లేకపోయినా అది ఉండలేదు. తర్వాత కొన్నిటితో సరిపెట్టుకోదు. ఇంకా జీవితంలో 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పూర్తి అవ్వాలి. ఆరాటం, కోరిక, తాపత్రయం ఇవి ఎండ్లెస్గా జరుగుతున్నాయి, అవునా కాదా? సో దిస్ ఈజ్ ది సెల్ఫ్. సో ఈ సెల్ఫ్, ఈ నేను అనేదే దుఃఖానికి, భయానికి, ఆందోళనకి, సంఘర్షణకి, ప్రేమ లేనితనానికి అన్నిటికీ మూల కారణం అన్నమాట. సో ఈ నేనుని అర్థం చేసుకుంటేనే కానీ ఏకాంతత అనేటువంటిది తెలియదన్నమాట. సో ఏకాంతత అనేటువంటిది ఏంటి? ఏకాంతత అంటే అది ఒంటరితనం కాదు. ఏకాంతత అనేటువంటిది కూడా అది ఒంటరితనానికి సంబంధించిన మాటలాగా కనిపించవచ్చు. బట్ ఇన్ ఇంగ్లీష్ శ్రీ జె కృష్ణమూర్తి has divided these two things as loneliness and aloneness. So aloneness is not loneliness. When there is the end of loneliness, there is aloneness. అంటే ఒంటరితనం అనేదాన్ని అంతమైతే ఉన్నది ఏకాంతతే. అది ప్రత్యేకమైనది, అది మనస్సుకు తెలిసింది కాదు. కాబట్టి మనస్సు తనకి తెలిసిన విషయాలన్నిటితోని అంతమైనప్పుడు అంటే దానికి యాంబిషన్స్, దాని గోల్స్, దాని డిజైర్స్, దాని ప్లెజర్స్, తర్వాత అండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అండ్ దట్ బోర్డమ్, సో ద కాన్ఫ్లిక్ట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ నోస్. అంటే దానికి ఏంటైతే తెలుసో ఆ తెలిసిన ప్రపంచం, ఇందా చెప్పాను కదా, కేంద్రం, దాని చుట్టూ పరిధి. సో నేనున్నానంటే నా చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నా పిల్లలు, నా భార్య, నా బ్యాంక్ అకౌంట్, నా శత్రువులు, నా మిత్రులు, తర్వాత నా ఇష్టాలు, తర్వాత నాకు కావాల్సినవి, నాకు అక్కర్లేనివి, ఎంతో బ్యాక్గ్రౌండ్ నా చుట్టూ ఉంది.
అలాగే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ద సెంటర్ విత్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్స్ కంటెంట్, దానిలో ఉండే పదార్థం ఏదైతే ఉందో ఈ అన్నిటితో కలిపి అది సెల్ఫ్ అన్నమాట. సో సెల్ఫ్ లేకపోవడం అంటే అర్థం ఏంటి? ఈ పదార్థం అంతా లేకపోవడం అంటే వేర్ దెర్ ఇస్ నో అంబిషన్, నో జెలసీ, నో హేట్రేడ్, నో గోల్, నో బికమింగ్, ఇవేవి లేకపోతే అసలు జీవించడం ఎలాగండి అంటారు. నిజంగా అప్పుడే మీరు జీవించగలరు, అంతవరకు మీరు బ్రతుకుతున్నారు. సో మనకేం తెలుసు? ఇంతవరకు బ్రతకడం తెలుసు, అంతే. జీవించడం తెలియదు. సో జీవించడం అంటే ఏంటంటే అది టు లివ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్, టోటాలిటీ, కంప్లీట్నెస్. అంటే there is no division at all. అసలు ఎక్కడ డివిజన్ అనేది లేదనమాట. తను వేరు, ఇతరులు వేరు అనేటువంటిది ఎక్కడా కనబడదు. అంటే ఈజ్ వన్ విత్ ద నేచర్, ద ప్లాంట్, ద స్కైస్ అండ్ ద స్టార్స్ అండ్ ద రివర్స్ అండ్ ద సీస్ అండ్ ద ఎర్త్, యాజ్ వెల్ యాజ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద యానిమల్స్ అండ్ ద క్రీచర్స్ ఎవ్రీవేర్. సో అటువంటి ఒక ఏకత్వ ధోరణి, ఆ ఏకత్వ స్థితి, దట్ ఈస్ ఎలోన్నెస్. ఆ ఏకత్వ స్థితి ఎప్పుడు వస్తుందంటే ఏకత్వానికి భిన్నమైన స్థితి నశించినప్పుడు. ఆ భిన్నమైన స్థితే నేను అనేటువంటి అహంకారం, నేను అనేటువంటి ఈగో. సో మనం ఎన్ని ఫిలాసఫీస్ చదివినా, ఎన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. ఈవెన్ కృష్ణమూర్తి గారిని కూడా ఎన్నో గ్రంథాలు చదివి అందులో ఉండే లెక్చర్స్ విన్నా, చూడవలసింది ఆ లెక్చర్స్ కానీ, ఆ గ్రంథాలు కానీ, ఎవరు చెప్పినవి కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఏ శాస్త్రాలు కానీ ఏవి కూడా మనల్ని మార్చలేవు. దే ఆర్ ది పాయింటర్స్. అంటే ఇదిగో చూడు నీ బ్రతుకు ఇది అని చూపించేవి అది. అయితే చూపించిన తర్వాత ఏం చేయాలా? ఆ విషయాన్ని చూసి అది మన జీవితంగా జీవించగలగాలి. ఆ దారిలో మనము నడవాలి. అంటే దాన్ని జీర్ణం చేసుకోవాలి. అందుకే కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు, సార్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. అంటే 2 వాక్యాల మధ్యని చదవమంటారు, 2 ఆలోచనల మధ్య నుండి నిశ్శబ్దంలో ప్రవేశించమంటారు. అంటే యాక్చువల్గా నిశ్శబ్దమే ఉందా మన జీవితంలో? చెప్పండి. Is there any silence in our lives? It is not even in the sleep. Even in the sleep, I think. నిద్రలో కూడా లేదు. And when we truly accept it, honestly. ఎందుకంటే నిరంతరం ఆలోచన పరుగులు తీస్తూనే ఉంటుంది బ్రెయిన్లో. అవసరం ఉన్నవి ఏవో ఒక ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందువల్ల ఆ ఆలోచనలతో మనం ఒంటరి అయిపోయాం, ప్రతిమా ప్రపంచంతో కట్ అయిపోయాం. మన ఆలోచన సరళిలోనే మనం ఇమిడిపోయి దానిలోని ఏమైపోయామంటే బందీలమైపోయాం. అంటే మనం పూర్తిగా దాంట్లో ఉండిపోయామన్నమాట. దానిలోంచి బయటపడలేకపోతున్నాం, సంఖ్యలు అయిపోయాయి. సో మనము నిరంతరం ఈ ఆలోచనలు ఎలా పోతాయని అడుగుతున్నాం. అలా ఆలోచనలు తగ్గకపోతే, ఇంకా నిద్ర రాకపోతే నిద్ర మందులు వేసుకుంటున్నాం, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నాం, ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాం, కానీ ఆలోచనలు తగ్గడం లేదు. ధ్యానంలో కూర్చొని ఆలోచనలు తగ్గుతాయని చిన్ముద్ర వేసుకొని వెన్నెముక నిటారుగా ఉంచుకొని ఊపిరి మీద, శ్వాస మీద శ్వాస మీద దృష్టి పెట్టి ఇవన్నీ చేసి రకరకాల యోగ సాధనలు చేసి అన్ని రకాల దివిజ్ఞాన సమాజంలో ఉన్నాం కానీ ఇంకా తగ్గలేదని మరో సమాజానికి వెళ్తాం. ఆ సమాజంలో తగ్గలేదనేసి మరి ఇంకొక స్వామీజీ దగ్గరికి వెళ్తాం. అది ఇంకా తగ్గలేదని ఇంకొకరికి ఆ 10,000 రూపాయలు ఇస్తే నీకు అన్నీ ఇచ్చేస్తానంటాడు ఆయన. మోక్షం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కాడమే పడిపోవడం. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? సో ఎవరు కూడా మనల్ని మన ఆలోచన నుంచి దూరం చేయలేరు. మనకి మనమే చేసుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు మనకంటే వేరు కాదు, మనమే మన ఆలోచనలు. We are not different from our thoughts. We are the thoughts.
కాబట్టి ఆలోచన వేరు, ఆలోచించేవాడు వేరు అనుకున్నంత కాలం ఏం చేస్తాం? ఆలోచించేవాడు ఆలోచన అదుపులో పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఆలోచన ఆలోచించేవాడిని తయారు చేసింది, ఆలోచన ఆలోచించేవాడిని తయారు చేసింది. అనుభవాల నుంచే జ్ఞాపకాలు వచ్చాయి, జ్ఞాపకాల నుంచి ఏమొచ్చాయి? మెదడులో నిక్షిప్తమై ఆ జ్ఞాపకాలు ఆలోచనలు పుట్టించాయి. ఆ ఆలోచనలు పుట్టిన తర్వాత ఇంద్రియాలు అనేక విషయాల మీదకి వెళ్ళినప్పుడు అనుభవాలు వచ్చాయి. సో దీని నుంచి ఏమంటాడు? నాకేవో అనుభవాలు వచ్చాయి కాబట్టి నేను వేరు అనుకుంటున్నాడు మనిషి. అనుకొని తన ఆలోచనలు అదుపు చేయడానికి చూస్తున్నాడు. కానీ యాక్చువల్గా ఆలోచనలతో సృష్టింపబడిన నేను అనేది ఉంది కదా, ది అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్. వీ థింక్ ది అబ్జర్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబ్జర్వ్డ్. అంటే ఆలోచించేవాడు ఆలోచన కంటే వేరు అనుకుంటున్నాడు. కానీ తన ఆలోచనలో ఏం జరుగుతుందని ఎవరైనా చూడగలిగితే, కేవలం చూడగలిగితే, దాన్ని అదుపులో పెట్టడానికి కాదు, దాన్ని ఖండించడానికి కాదు, దాన్ని మార్చివేయడానికి కాదు, దాన్ని నిశ్శబ్దంలోకి తేయడానికి కాదు. నో ఎట్ ఆల్, నో సాధన, నథింగ్. జస్ట్ టు వాచ్, టు బి అవేర్, టు బి చాయిస్లెస్లీ అవేర్ అంటారు కృష్ణమూర్తి. అందువల్ల మనం దాన్ని తప్పు ఒప్పు అనకుండా మంచిది చెడ్డది ఏది అనొద్దు. ఏది అని అంటే ది అబ్జర్వర్ ఇంటర్ఫీర్ అయ్యాడు కదా. నేను ఇది తప్పు అన్నానంటే నేను ఉన్నాను, అక్కడ ఒప్పు అన్నానంటే నేను ఉన్నాను, మార్చేయాలంటే నేను ఉన్నాను, ఇది ఉండకూడదు అంటే నేను ఉన్నాను, ఇది ఉండాలి అంటే నేను ఉన్నాను. సో ఎనీ అనలైజేషన్, ఎనీ డిక్లరేషన్, ఎనీ కండెమ్నేషన్, ఎనీ జడ్జ్మెంట్, ఎనీ ఇంటర్ఫీరెన్స్ ఏదైనా ఉంటే అక్కడ నేను ఉన్నట్టే కదండి. కాబట్టి దానివల్ల ఏమీ జరగదు. అందుకే ధ్యానానికి ఎటువంటి సాధన పనికిరాదు. ధ్యానం అనేది సాధనతో పొందే విషయమే కాదు, అది సంభవించే విషయము. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అది జరగాలి, సంభవించాలి. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే నేను అనేది ఆగినప్పుడు సంభవిస్తుంది. అది నేను తన ఆలోచనలతో ఆగినప్పుడు, అంటే ఆలోచన స్రవంతి ఆగినప్పుడు ఆ నిశ్శబ్దంలో ధ్యానం సంభవించే విషయం. కాబట్టి ఆలోచనల్ని ఆపడానికి సాధన లేదు. సాధన చేసేవాడు ఉన్నంతకాలం ఆలోచన ఆగవు. కాబట్టి సాధనే లేదు, సాధించేవాడు లేడు. అప్పుడు ఏమవుతుంది? కాబట్టి కేవలం చూడటమే జరుగుతుంది వచ్చిన ఆలోచన. జస్ట్ యూ కెన్ సీ దట్. సో ఎప్పుడైతే మీరు ఇంటర్ఫీర్ అవ్వలేదో ఏమవుతుందో తెలుసండి. ఇప్పుడు నేను వారు ఉన్నారు, వారు ఏదో అడుగుతున్నారు, నేను ఏదో చెప్తున్నాను. రామచంద్ర గారు అడిగితే సమాధానం. సో నేను అడిగితే వారు చెప్తున్నారు. సో నేను ఏదైనా ఒక బాధాకరమైన మాట్లాడితే ఆయన బాధాకరంగా ఏదైనా అనొచ్చు. సో దెర్ ఈస్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్. అంటే ఇద్దరు ఉంటే అక్కడ సంభాషణ ఉంది, ఏదైనా ఉంది. ఇద్దరు లేరనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? లేరు, ఒక్కరే ఉన్నారు, ఏం జరగదు. కాబట్టి అలాగే చూచేవాడు చూడబడే విషయం అని రెండున్నప్పుడు, ఆలోచించేవాడు ఆలోచించే విషయం ఆలోచన అనేటువంటిది రెండు ఉండేటప్పుడు తప్పకుండా అది ఆగవు, సంఘర్షణకి దారితీస్తుంది. దెర్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్. దిస్ కాన్సన్ట్రేషన్ టు మెడిటేట్ ఈజ్ నాట్ మెడిటేషన్ ఎట్ ఆల్. అది ధ్యానమే కాదు. కాబట్టి నిశ్శబ్దంలో నుంచి, అంటే కృష్ణమూర్తి గారు ఒక అందమైన మాట అంటారు, somehow you have to reach from the other shore, you have to see from the other shore అంటారు. ఎలాగో నువ్వు ఆవలి తీరము నుంచి చూడాలి అంటారు. ఆవలి తీరం అంటే ఏంటి? ఇక్కడ ఒక విషయం చూడండి. ఎప్పుడైతే ఇది తప్పు అన్నావు, నేను ఇది రైట్ అన్నావు, నా ఆలోచన వస్తుంది, నేను చూస్తున్నాను. ఇది తప్పుడు ఆలోచన అన్నావు, ఇది సరైనదే అన్నావు, దీని తాలూకా కారణం ఏంటి అని చూడను, తర్వాత దీన్ని మార్చేయాలనే ప్రయత్నము చేయను, ఏమీ చేయను. దాని గురించి కేవలం అక్కడికి ఏం పోతుంది అనేటువంటి విషయం, పాసింగ్ థాట్స్ నేను అలాగే చూస్తుండేటప్పుడు వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్, అప్పుడు ఏమవుతుంది? ఆ ఆలోచన కొనసాగడానికి అవకాశం లేదు. ఇంటర్ఫీర్ అయితేనే రణగుణ ధ్వని. సో చూడండి, మనలో మనం ఉదాహరణకి మాట్లాడుకున్నప్పుడు మనలో మనం ఎంతో మనలో మనమే మాట్లాడుకుంటుంటాం. ఒక్కోసారి ఎవరూ లేకపోతే మనలో మనమే, అంటే ఇది తప్పు, ఎందుకు తప్పు అనుకుంటాం, ఇలా చేస్తే బాగుంటుంది కదా,
సో చేసాము, దానిదేముంది ఫలితం, ఇలాగ మనలో మనం ఏదో డైలాగ్ అనమాట వస్తూ ఉంటుంది. సో ఆ 2 డైలాగ్స్ ఏంటి మనం పరిశీలిస్తే, దెర్ ఇస్ ఎ థింకర్ అండ్ ద థాట్. సో ఇఫ్ ద థింకర్ ఇస్ సైలెంట్ అనుకోండి, బికాస్ ఆ థాటే థింకర్ని ప్రొడ్యూస్ చేసింది. ఆ థింకర్ ఆగిపోయాడు, కేవలం చూస్తున్నాడు అంతే, ఏంటి ఆలోచనలు వస్తుంది. ఈజ్ నాట్ ఇంటర్ఫీరింగ్, అతను జోక్యం చేసుకోవడం దాంతో, ఏ రకంగా దాన్ని జోక్యం చేసుకోవడం. కాబట్టి అది ఆగిపోతుంది, నెమ్మదిగా కొంత దూరం వెళ్ళి అది ఆగిపోతుంది. దెన్ దేర్ ప్రివైల్స్ సైలెన్స్, నాట్ ఇండ్యూస్డ్ సైలెన్స్. అంటే అది మీరు ఒక తెచ్చుకొని పెట్టుకున్న సాధనతో పెట్టుకున్న ప్రయత్నంతో పెట్టుకున్న ఒక సైలెన్స్ కాదు. అది ఒక కొండ గుహల్లో వచ్చే సైలెన్స్, లేకపోతే ఎక్కడో ఆశ్రమాల్లో వచ్చే సైలెన్స్, సాధనతో సాధించే సైలెన్స్, లేకపోతే LSD పిల్స్ వేసుకుంటే వచ్చే సైలెన్స్, అలాంటి సైలెన్స్ కాదు. అది ప్రయత్నపూర్వకమైన సైలెన్స్ కాదు. కానీ న్యాచురల్గా థాట్ అనేది ఆగిపోతే వచ్చినటువంటి సైలెన్స్. ఇన్ దట్ సైలెన్స్ దెర్ ఈజ్ ఎలోన్నెస్. అక్కడ ఉంటుంది ఏకాంతత. ఆ ఏకాంతత అనేది ఉన్నప్పుడు ఈ లోన్లీనెస్ ఉండదు. అక్కడ ఏ ఆధారము లేదు దానికి, అది ఒక ప్రత్యేకమైనది. ఆ ఏకాంతత తనకు తానే ఆనందకరమైనది. అది ఏ ఆనందాన్ని ఇతరుల నుంచి కోరదు, తనకు తానే పరిపూర్ణమైనది అయిన వల్ల అది ఇంకా పూర్ణత్వాన్ని కోరదు. అదే పరిపూర్ణము. ఇంకే పూర్ణత్వం కావాలి దానికి? ఒక నిండిపోయిన కొండని మళ్ళీ నింపాలని చూడడానికి ఎలా వీలవుతుంది? వీలు కాదు కదా. సో అటువంటి ఒక పూర్ణత్వంలో మనస్సు పరిపూర్ణమైపోతుంది అన్నమాట. దాంట్లో కొరత ఉండదు. ఆ కొరత లేనటువంటి ఆ స్థితి వచ్చినప్పుడు దానిలోనే ప్రేమతత్వం వెళ్ళి నిలుస్తుంది అన్నమాట. ఆ ప్రేమతత్వమే నిజమైన భగవంతుడు. ఆ ప్రేమతత్వమే దేశకాలాలకు అతీతమైనటువంటి ఒక స్థితి. నిజంగా పవిత్రమైనది అదే. గుళ్ళు గోపురాలు ఇందా చెప్పారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు, మొక్కుబడులు చేస్తారు, ఎన్నెన్నో సంస్థల్లోంచి వెళ్తారు. అన్నీ పరుగులు ఉరుకులు ప్రయత్నాలు తిరగడాలు అన్నీ దేనికి జరుగుతున్నాయంటారు? ఎవరైతే అంతరంగంలో ఈ పూర్ణతత్వాన్ని కనుక్కున్న వాడికి ఇంకా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలు అంటారు కదా. సో అలాగే అంతరంగంలో ఆ సత్యాన్ని కనుక్కున్నటువంటి వాడికి ఇంకా ఎక్కడ అన్వేషిస్తాడు అతను? ద సీకర్ డైస్ అనమాట. ఎందుకంటే ద సీకర్ ఇస్ ది డేంజర్ థింగ్. అంటే మనం ఎవరైతే సీక్ చేస్తారో దేని గురించైనా అతనే కదా చూసేవాడు. అతను చనిపోతాడు. చనిపోతే ఉన్నదేంటి? పరమసత్యమే ఉంటుంది. ఆ పరమసత్యమే తనతో ఉంటుంది, అదే తాను అయిపోతుంది. కాబట్టి అక్కడ మరి ఆ వ్యక్తి లేడు. సో దట్ థింగ్ యాక్ట్స్. అది ప్రయత్నరహిత జీవితం, ఆ ఏకాంతత. సో ఈ ఏకాంతతలో అడుగు పెట్టడానికి సాధన అనేది లేదు. సో కేవలం అంతరంగ శోధన ఉంది. ఆ శోధన ఎటువంటిది అంటే కేవలం దర్శనం మాత్రమే, మన ఆలోచనని దర్శించడం మాత్రమే. ఇది చెయ్యటం వల్ల మనం డైలీ లైఫ్లో మనం మాట్లాడే తీరు, బాంధవ్యాలలో మనం ఆలోచించే తీరు, తర్వాత మనం ప్రవర్తించే తీరు, వస్తువులతోని మనుషులతోని, తర్వాత మనకున్న ఆలోచన తీరుతోని, అన్నిటితో భావాలతోని ఉన్న మన సంబంధ బాంధవ్యాలలో మన ప్రవర్తన ఎలా ఉందనేది ప్రతి నిమిషం కనిపెడుతూ ఉంటే దానివల్ల మనకి అర్థమవుతాం. దట్ ఈస్ ది సెల్ఫ్ నోయింగ్. సో మనల్ని అర్థం చేసుకున్న మరుక్షణమే అర్థమైనటువంటి విషయం ఏదైనా ఒక అర్థమైంది అనుకోండి, ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం కంప్లీట్లీ, యు ఆర్ బియాండ్ ఇట్. అంటే మళ్ళీ ఆ లెక్క చేస్తారా? ఆన్సర్ వచ్చేసింది, లెక్క చేశారు, మళ్ళీ చేయాలి, అది అక్కర్లేదు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ సంథింగ్ డీప్లీ అండ్ ప్రొఫౌండ్లీ అండ్ ట్రూలీ, యు ఆర్ బియాండ్ దట్. దాన్ని దాటి వెళ్ళిపోతారనమాట. బట్ దిస్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ త్రూ ది బ్రెయిన్. ఈ అండర్స్టాండింగ్ మెథడ్తో కాదు, నాట్ త్రూ ది ఓల్డ్ నాలెడ్జ్, బట్ సీయింగ్ ద థింగ్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. అలాగ చూడటంలో ఒక ఏమవుతుందంటే ఎన్ ఇన్సైట్ కమ్స్, ఎన్ ఇన్సైట్. దట్ ఇన్సైట్ ఈజ్ సీయింగ్ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్. అంటే ఏది పనికిరాందో పనికిరానిదిగా చూడగలుగుతుంది. సీయింగ్ ద ట్రూత్ ఎస్ ట్రూత్. సత్యం ఏదో దాన్ని సత్యంగానే చూడగలుగుతుంది, అభిప్రాయాలతో కాదు. తర్వాత సీయింగ్ ద ట్రూత్ ఇన్ ది ఫాల్స్. అంటే అసత్యమైన జీవితంలో నిజంగా సత్యం ఏదో కనుక్కోగలుగుతుంది. సో దట్ పర్సెప్షన్ ఈజ్ అండర్స్టాండింగ్, నాట్ ఎ వెర్బల్ అండర్స్టాండింగ్.
సో ఆ పెర్సెప్షన్ కావాలంటే ఏం చేయాలి? ఒకలాంటి నిశ్శబ్ద స్థితిలో నుంచే. దట్ ఇస్ అందుకనే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎట్ ది ఎండ్ బట్ ఎట్ ద బిగినింగ్ అంటారు కృష్ణమూర్తి. అంటే స్వేచ్ఛ అనేది ఆఖరిలో వచ్చేది కాదు, ముక్తి అనేది ఆఖరిలో వచ్చేది కాదు, కానీ మొదట్లోనే ఉండాలి. అంటే ఏంటి? ఏ అభిప్రాయాలు లేకుండా, ఏ రకమైన కోరిక లేకుండా, ఏ తప్పులు లేకపోతే విశ్లేషణలు అన్నీ వదిలేసి కేవలం ఏం జరుగుతుందో నీలో నీకు చూడు, నీ ఆలోచనలు పరిగణించు. అలా పరిగణించగలిగితే అసలు నువ్వే లేవని తెలుస్తుంది, నీ ఆలోచనలే లేవని తెలుస్తుంది. అప్పుడు నీకు ఇతరులకి, విషయాలకి, చుట్టూ ఉండే ప్రకృతికి, దేనికి మధ్య వైవిధ్యం పోతుంది. ఈ వైవిధ్య విభజన అంతా కూడా సర్వనాశనమై ఉండి ఒక ఏకాంత స్థితికి చేరడమే నిజమైన ఏకత్వం. సో ఈ ఏకత్వంలోనికి మనల్ని ప్రవేశించమని మహాత్ములందరూ చెప్పారు. సో కాబట్టి ఇది మనం చేయవలసినటువంటి ఒక పని. నమస్తే.